హల్లెలూయా. ఈ రెండవ రోజు ఉపాసకుడికి వచ్చిన ప్రభు పిల్లైన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని లేఖన భాగాల్లో నుంచి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాట కొరకై ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు బిడ్డలారా, చదవబడిన 75వ కీర్తన భాగములో నుండి ఒక మాట 7వ చరణంలో వ్రాయబడిన మాట ఒకసారి చదవండి. 75వ కీర్తన 7వ చరణంలో రాజైన ఆసాపు గారు రచించిన కీర్తన ఇది. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఈ భూమి మీద ప్రభు బిడ్డలారా, ఈ భూమి మీద ఏ వ్యక్తినైనా హెచ్చించాలన్నా తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. అవును, ఆయన చేతిలో ఏదైనా కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ భూమి మీద ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఒక వ్యక్తిని తగ్గించాలన్నా ఆయన చేతిలోనే ఉంది. మనం అనుకుంటాం నా తెలివితేటలు, నా జ్ఞానము, నా విద్య, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నాకున్న అంగుబలం, నాకున్న ధనబలం, నాకున్న కులబలం, ఏదో రకాలుగా నాకున్న రాజకీయ బలం, ఎన్నో రకాల బలాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఒక వ్యక్తిని తగ్గించాలన్నా అది ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఉంది. ఆయన తగ్గించగలడు, ఆయనే హెచ్చించగలడు. ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నా ఆయనే, సింహాసనం మీద నుంచి దింపాలన్నా ఆయనే. సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి జీవితాన్ని ఆయన తారుమారు చేయగలడు. నా దేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు ఉపవాస ఉద్దేశం ఏంటో తెలుసా? కాలము దాటిపోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుని పిల్లలమైన మనము చేయాల్సిందట, దాటిపోయి వెళుతుందన్న కాలము మరలా తిరిగి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి దాటి వెళ్ళదు, కాలం ఎక్కడికి దాటి వెళ్ళదు. కాలాలు సమయాలు మనం ఆరాధించే ప్రభు చేతిలో ఉన్నాయి. కనుక బిడ్డలారా, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రభువుని అడగాలి, విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుని మరుపెడితే, ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కారిస్తే ఈ భూమి మీద ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు దేని నిమిత్తమైతే కన్నీరు కారుస్తుందో నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యాన్ని సఫలము చేయునుగాక. ఆమేన్, ఆమేన్ చెప్తాం. అవును, అన్న దేవుని మందిరానికి వచ్చి ఆయన మందిరములో కన్నీరు కార్చింది, కన్నీరు కార్చింది. అంతేకాదండి, తన హృదయాన్ని కుమ్మరించిందని లేఖనంలో రాయబడింది. అంతే. ఎన్ని సంవత్సరాలు సనిగి గొనిగి మనసులో వేదన పెట్టుకుని బాధలు అనుభవించి నిందలు అనుభవించి ఏడవలేక నవ్వలేక ఆ స్థితిలో బ్రతుకుతున్నప్పుడు ఒక దినమందు అన్న తీర్మానం చేసుకుని దేవుని మందిరానికి వచ్చింది. ఈనాటి దినాల్లో తీర్మానం చేసుకుని దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. బిడ్డలారా, ప్రతి వారి జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఓ మాట మీకు చెప్తాను. ఇలాగే వర్షాలు లేని పరిస్థితుల్లో సంఘం అందరూ కలిసి, సంఘం అందరూ ఎవరు ఒక్కరు కూడా ఎక్కడికి ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయ పనులకి ఎక్కడికి వెళ్లకుండా సంఘం అందరూ తీర్మానం చేసుకున్నారంట. ఏమైనా సరే ఈ దినం మనం ప్రార్థనకి వెళ్ళాలి, మనమందరం కలిసి ప్రార్థన చేయాలి. మందిరంలో మనమందరం కలిసి ప్రార్థన చేసి మనమందరం కలిసి కన్నీరు కారిస్తే మన కన్నీటికి బదులు ఆయన ఆకాశపు తుమ్ములు విప్పుతాడు, లేదా సముద్ర జలరాశులను పంపిస్తాడు అని సంఘమందరి విశ్వాసంతో మందిరానికి వచ్చి ప్రార్థన చేద్దామని అందరూ పలుకుని బయలుదేరి వస్తా ఉంటే ఓ చిన్న పాప గొడుగు పట్టుకుని వస్తుందంట.
ఏం చేస్తుంది? అనవలేదా? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేయటానికి విశ్వాసంతో అందరూ దేవుని మందిరానికి బయలుదేరారంట. బయలుదేరి మందిరానికి వస్తా ఉంటే ఆ పాప గొడుగు పట్టుకుని వస్తుందంట. గొడుగు వాళ్ళమ్మందంట, గొడుగు ఎక్కడికమ్మా అంటే, అమ్మా ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తున్నారు కదా, వర్షం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు కదమ్మా, వచ్చేటప్పుడు తడుస్తామని గొడుగు తెస్తున్నానంటే ఈ అమ్మందంట, గొడుగులే దేవుళ్ళు ఇంటికడ పారయ్యిందంట. అంటే ఏమని చేద్దామని వెళ్తున్నారు మందిరానికి? వర్షం కురవాలి, దేవుడు కనికరించాలి, వర్షాన్ని పంపించాలి, ఏమైనా సరే సంఘ ప్రార్థన దేవుడు వింటాడని విశ్వాసంతో బయలుదేరిన బిడ్డలు వాళ్ళ విశ్వాసాన్ని చూసి చిన్న బిడ్డ గొడుగు పట్టుకొస్తుంటే తల్లి అంటుందంట, గొడుగులో దేవుడు అక్కడ బారేసి రమ్మందంట. అయినా ఆ చిన్న బిడ్డ గొడుగు అలాగే పట్టుకుని వచ్చింది. మొత్తం మీద అందరు మందిరంలో ఏక మనసుతో ఏకాత్మతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అన్నాలాగా స్తోత్రం చెప్పండి. ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు, గుండెలు పగిలేటట్లు ప్రార్థన చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రార్థన ధ్వని అద్భుతంగా ఉంది. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క చిత్తంలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోగా ఉరుములు ప్రారంభమైనవి అంట. స్తోత్రం చెప్పండి. పెళ్ళ ఉరుములు ఉరుముతున్నాయంట, గాలి దోలుతుంది, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. వర్షము స్టార్ట్ అయింది. వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళు మరీ ఎక్కువగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ప్రభువా నువ్వు ఆకాశముతో మాట్లాడినందుకు స్తోత్రం నాయనా, సముద్ర జలరాశులు పంపిస్తున్నందుకు స్తోత్రం ప్రభు అని వీళ్ళు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తుంటే సంతోషించేవాళ్ళు సంతోషిస్తూ ధ్వని పుట్టేటట్లు కేకలేస్తా ఉంటే అద్భుతంగా ఉరుములు మెరుపులతో విస్తారమైన వర్షము కురిచి వాళ్ళ ప్రక్కనున్న మనలాగే వాగు ప్రవాహంలాగా వెళతా సౌండ్ వినపడుతుందంట. ఆ శబ్దానికి వీళ్ళందరూ ఎంత కార్యం చేశాడో మన దేవుడని సంతోషించి అందరూ కలిసి బయటికి వెళ్ళి చూస్తే వాగు ప్రవాహంగా వెళుతుంది. స్తోత్రం చెప్పండి. మీరు నమ్మి వచ్చారా? విశ్వాసంతో వచ్చారా? ఏమైనా సరే ప్రభు కార్యం చేయాలని. బిడ్డలారా, ప్రభు అంటాడు మీ విశ్వాసం మీ పట్ల కార్యం చేస్తుంది. అన్న బలమైన విశ్వాసంతో వచ్చింది. ఎక్కడికి? షిలోహు మందిరానికి. బలమైన విశ్వాసంతో వచ్చింది. సనిగి గొనిగి బాధపడిన దినాలన్నీ మర్చిపోయి ఏమైనా సరే నా దేవుని సన్నిధిలో నేను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నా ప్రార్థనకు జవాబు దొరికేంత వరకు నా ప్రభు పాదాలు విడవనని తీర్మానం చేసుకుని మందిరానికి వచ్చి అన్న కన్నీళ్లు కార్చటమే కాదు బిడ్డలారా, తన హృదయాన్ని కూడా కుమ్మరించింది. ప్రభు సన్నిధిలో కుమ్మరించి ఏడ్చి ప్రార్థన చేసి చివరకు అన్న దేవుని మందిరములోని జవాబు పొందుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లరా ఎవరైతే విశ్వాసముతో ప్రార్థించగలుగుతారు, ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేయగలుగుతారో దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే దేవుడు తీర్పు తీర్చేవాడు. దేవుడు ఒకరిని హెచ్చించాలన్నా ఆయనే, ఒకరిని తగ్గించాలన్నా ఆయనే, కార్యము జరిగించాలన్నా ఆయనే, కార్యాలు ఆపాలన్నా ఆయనే, వర్షము కురిపించాలన్నా ఆయనే, వర్షమును ఆపగలిగిన వాడు ఆయనే. మానవుడికి భూమి మీద 1000 ఎకరాలు ఉండొచ్చు, అపర కోటీశ్వరుడై ఉండొచ్చు, శాస్త్రవేత్త ఇచ్చుండు, పురోహితుడై ఉండొచ్చు, బిషప్ అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఏ స్థితి కలిగిన వ్యక్తి అయినా సరే ఆకాశము నుండి ఒక్క చుక్క భూమి మీదకి రావాలంటే ఎవరి చిత్తం అది?
దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. యేసయ్య సెలవు లేకుండా ఆకాశము నుండి ఒక్క చినుకు కూడా భూమి మీద పడదు. నా దేవుని బిడ్డలారా, ఏలియా వంటి ప్రవక్తలు ప్రభుకు కావాలి కడవరి దినాల్లో. దేవుని స్తోత్రం. ఏలియా వంటి ప్రవక్తలు కావాలి. లేఖనం చెలవిస్తుంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని దేవుడు మూసేశాడు. అదే ఏలియా మరల ప్రార్థన చేయగా చెప్పండి, విస్తారమైన వర్షం కురిసింది. 3.5 సంవత్సరాల లోకమంతా కూడా, సర్వలోకమంతా కూడా కఠినమైన స్థితులు అనుభవించింది. కానీ మరల అదే ప్రవక్త పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు విస్తారమైన వర్షాన్ని కురిపిస్తున్నట్లు చూపించాడు దర్శనాన్ని. ప్రార్థనలో చూస్తున్నాడు ఏలియా. తన దాసుని పిలిచి అంటాడు, ఒకసారి ఏం కనపడతావు నీకు చూడు అంటే, ఆ వ్యక్తి అంటాడు, అయ్యా దైవజనుడా, సముద్రం నుండి మానవ అరచేయంత మేఘము పైకి వస్తుంది. మానవ అరచేయంత మేఘం పైకి వచ్చుట నాకు కనిపిస్తుంది దైవజనుడు అంటే, వెంటనే ఏలియా ప్రవక్త అన్నాడు, నువ్వు త్వరగా దిగి వెళ్ళి ఆహాబు రాజును రథము సిద్ధము చేసుకుని ఇంటికి వెళ్ళిపోమను అన్నాడు. ఎందుకో తెలుసా? త్వరగా వెళ్ళి చెప్పకపోతే వాడి రథము కూడా వెళ్ళదు. ప్రవక్త ప్రవచనమెత్తి చెప్పగలడు. ఆయన పిల్లల నోటికి దేవుడు సెలవిస్తాడు. బిడ్డలారా, ఆయన వాక్కును బలపరుస్తాడు. నీలో విశ్వాసాన్ని చూసి, నీలో ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో చూసి నీ నోటికి ఆయన వాక్కునిస్తాడు. నువ్వేది పలుకుతావో దాన్ని నెరవేరుస్తాడు ఆయన. నువ్వు పలికిన మాట నిశ్చయముగా ఆయన నెరవేర్చాలంటే నువ్వు ఆయన మాట వినాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన మాట వింటే, ఆయన చెప్పింది చేస్తే నీ నోటికి ఆయన తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను నీ నోటికి తోడై ఉంటా. నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, నా వల్ల కాదని తప్పించుకోవడానికి సాకులు చెప్పిన మోషేతో నా దేవుడు అంటాడు, మోషే నత్తివాడిని చేసింది నేనే, మగవాడిని చేసింది నేనే, కనుక నీవు నా మాట విను, నేను నీ నోటికి తోడై ఉంటాను. అంతే. ఇంత బలమైన కార్యాలు చేసే దేవుడు మనకుండగా ఎందుకు అవిశ్వాసంతో బ్రతుకుతున్నారు? ఇలా ఈ సంవత్సరం కాలం పోయిందంటలే, ఈ సంవత్సరం కాలం దాటిపోయిందంట వాళ్ళు అనుకుంటున్నారు. కాలం వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళింది కాలం? కాలం ఎక్కడికి వెళ్ళింది? కాలాలు సమయాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆయన చెప్పాలి. దాటి వెళ్ళిపోయిందని నా ప్రభు చెప్పాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే, నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు కేకలేస్తే నిన్ను దాటి ఒక్క అడుగు కూడా నా దేవుడు ముందుకు వెళ్ళడు. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. నిన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడు ఆయన. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నువ్వు కన్నీరు కారిస్తే, నీ విశ్వాస విలువెంతో చూస్తాడు ఆయన. నీ విశ్వాసము బలమెంతో చూస్తాడు ఆయన. నీ విశ్వాసములో ఎంత శక్తి ఉందో చూస్తాడు ఆయన. నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన మనం, మన విశ్వాసం ఎంతో ప్రార్థనలో అది కనిపించాలి. ఆ బిడ్డ, చిన్న బిడ్డ గొడుగు తీసుకొస్తుంటే ఆ తల్లి అంది, గొడుగు ఎందుకంటే అమ్మా ప్రార్థన చేస్తానికి వెళ్తున్నారు కదమ్మా, వచ్చేసరికి వర్షము వస్తుంది. అరే చిన్నపిల్లకు నా విశ్వాసం లేదే. పేతురయ్య కోసం ప్రార్థన చేస్తున్నారు. మధ్యరాత్రి వరకు ఏక మనసుతో, ఏకాత్మతో, అత్యాశక్తితో
ప్రార్థన చేస్తున్నారు. ఆదిమ సంఘం ప్రార్థన చేస్తున్నారు. పేతురయ్య విడుదల కావాలి, ఏమైనా సరే ప్రభా, తెల్లవారితో పేతురయ్య హతసాక్షి అయిపోతాడు, ఏమైనా సరే రాత్రి మీరు విడుదల చేయాలి, దైవజనుడు కావాలి, దైవజనుడు మా మధ్యకి రావాలని అత్యాశక్తితో శక్తితో కాదు, ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే ప్రేమ కలిగిన దేవుడు సంఘము యొక్క ప్రార్థన విని అత్యాశక్తితో మొరపెడతా ఉంటే పేతురయ్యను విడుదల చేసి తీసుకొచ్చి పేతురయ్య వచ్చి డోరు కొడతా ఉంటే కలవరపడి భయపడుతున్నారు. రోదే అనే చిన్నదంటది, అమ్మా దైవజనుడు వచ్చాడమ్మా అంటే నోరుమై సైలెంట్గా ఉండు, మాట్లాడొద్దు అంటుంది. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ దైవజనుడు వచ్చి తలుపు కొడతా ఉంటే, దైవజనుడు పిలుస్తా ఉంటే దైవజనుడి యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ చిన్న పాప దైవజనుడు స్వరాన్ని గుర్తుపట్టింది. దేవుని స్తోత్రం. ప్రార్థన అయితే చేస్తాం, బాగానుంది. కార్యాలు చూడాలి. బర్తొలొమై అంటాడు, నిన్ను చూచు కనులు యేసయ్యా నాకియ్యవయ్యా, ఏమైనా నాకంతే చాలు, హల్లెలూయా. అడుగుతున్నాడండి, నిన్ను చూసే కన్నులు కావాలి నాకు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు కేకలు వేస్తా ఉంటే ఆ కేకలు విన్న నా ప్రభువు బర్తొలొమై కన్నులు తెరిచాడు. నువ్వు కేకలు వేయగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు రోదన చేయగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నీ దేవుడు మేఘములను నీ పక్షమున పిలవగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఆయన హెచ్చించాలన్నా, తగ్గించాలన్నా, కాలాలు మార్చాలన్నా, కాలాలు ఆపాలన్నా ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉందండి? మానవునికి సాధ్యమైంది ఏంటంటే, ఓ ప్రాజెక్టు లాకులు తెరవగలడు, ఓ చెరువు తూము తీయగలడు, ఓ చెరువు యొక్క తూములు తెరిచి నీళ్లు బయటకు వదలగలడు, కానీ ఆకాశం నుండి మాత్రము వర్షాన్ని దింపలేడు. అది ఎవరికి సాధ్యమంటే చెప్పండి, ఎవరికి సాధ్యమో? ఆరాధనకు యోగ్యమైన దేవునికే సాధ్యం. ఆయన సెలవిస్తే సముద్రము తన తరంగాలను పైకి లేపుతుంది, అది తన కెరటాలను పైకెత్తుతుంది. ఆయన సెలవిస్తే ఆకాశపు తూములు విప్పబడతాయి. విస్తారమైన వర్షాలు నా దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర నీవు మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గోజాడాలి బిడ్డలారా. అయ్యా, విత్తనాలు చల్లాము, మొలకలు రావట్లేదయ్యా, మట్టి పిల్లల కింద ఎండిపోతాయి విత్తనాలు. అయ్యా, విత్తనాలు చల్లాము, మొలకలు వచ్చినాయి అయ్యా, ఆ మొలకలు ఈ గాడుపుకి ఏమైపోతున్నాయి? ఎండిపోతున్నాయి అయ్యా. దయగలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, సమస్తమును చేయగలిగిన దేవుడవు, నీకన్నీ సాధ్యమే ప్రభువా. మా అవిధేయత వలన, మా బలహీనతల వలన, మా నిర్లక్ష్యం వలన నీవు కాలాన్ని మారుస్తున్నావే, క్షమించయ్యని ప్రజలందరూ మందిరానికి పరుగులెత్తుకుని వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకొని విశ్వాసముతో ప్రార్థన చేస్తే మందిరములో నువ్వు ప్రార్థన ముగించక మునిపే ఆయన వర్షాన్ని పంపగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత విశ్వాసం నీకుందా? అంత విశ్వాసం నీకుందా? కావాలి దేవుని పిల్లలకి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త
18వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకడు సుంకరి, రెండో వ్యక్తి పరిచయుడు. వీళ్ళిద్దరూ దేవాలయం ముందు నిలబడి ప్రార్థన చేస్తుంటే సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బిడ్డలారా, సుంకరి అంటాడు, దేవా పాపినైన నన్ను క్షమించుమని ప్రార్థన చేశాడు, తగ్గించుకుని. కానీ పరిచయుడు అంటాడు, ఇదిగో దేవా, నేనన్నిట్లో నీకు దశమ భాగం ఇస్తున్నాను. అన్నిట్లో, పంటలో, చివరికి కొత్తిమీరలో, పుదీనాలో, ఏమండి వంట చేసుకునే వాటిలో, సరుకుల్లో సహా, ఉప్పు పప్పు ఉల్లిపాయలతో సహా అన్ని దశమ భాగం తీసి అక్కడ పెడుతున్నానయ్యా. ఈ శంకర్లాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడు. కానీ శంకర్ ఏమని ప్రార్థన చేశాడు? దేవా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక నీ వైపు చూస్తానికి యోగ్యత లేని వాడిని ప్రభువా, నన్ను క్షమించమని పాపినని గుండెలు బాదుకుని దేవుని ఎదుట క్షమాపణ కోరుకుని దేవుని స్తుతిస్తే ప్రభువారు అంటున్నారు, ఇదిగో ఇతని కంటే ఇతడు నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. ఇతడి కంటే ఇతడు నీతిమంతుడు. నువ్వు కానుకలు ఇవ్వచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు, కానీ నీ దగ్గర ఏమి లేదు చెప్పండి. తగ్గింపు లేదు, లోబడే స్వభావం లేదు, గర్వ హృదయము, అతిశయం కలిగిన హృదయముతో ఉన్నాడు. కానీ ఈ సుంకరి తగ్గింపు మనసు కలిగి ప్రభు వైపు చూస్తకైనా యోగ్యత లేని వాడిని గుండెలు బాదుకుంటే నా ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడని ఎంచాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. ఒక మాట మీకు చెప్తాను, వాక్యంలోంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 29:23. సామెతల గ్రంథం 29:23. సామెతలు 29:23. అమ్మా, ఏంటది? ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవని గర్వము వాణ్ణి ఏం చేస్తుందంట? అణిచివేస్తుంది. వినయ మనస్కులై ఆయన సన్నిధిలో దీనులై ఎవరు ప్రార్థిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకు లేఖనం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. నువ్వు హెచ్చించుకున్నావనుకో తగ్గించబడతావు, తగ్గించుకున్నావనుకో హెచ్చించబడతావు. పరిసయుడు హెచ్చించుకున్నాడు, సుంకరి తగ్గించుకున్నాడు. దేవుని మందిరానికి వచ్చే మనం, ఆయన ఎదుటికి వచ్చే మనం, ఆయన మందిరానికి వచ్చే మనం, ఆయన పాదాల దగ్గరకు వచ్చే మనం, ఆయన శరణ వేడుకోవాలి, ఆయన దగ్గర కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఆయన సన్నిధిలో లోబడి
దీన మనసు కలిగి తగ్గించుకుని లోబడి ఉపవాసం ఉండి ప్రార్థించే బిడ్డలు, ఆయన మందిరానికి వచ్చే బిడ్డలు లోబడి ఆయన చిత్తాన్ని ఎరిగి లోబడి అన్నవలే హృదయాన్ని ఏ బిడ్డ అయితే కుమ్మరిస్తుందో వారికి పట్ల దేవుడు నిత్యముగా కార్యములు జరిగిస్తాడు. దేవుని మందిరానికి వచ్చి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకో తెలుసా? సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోక రక్షకుడు మన ఎదుట ఉన్నాడు. సృష్టికర్త దేవుడు మన ఎదుట ఉన్నాడు. ఆకాశము భూమి కలుగునుగా కానీ వాక్కు పలకగా కలిగాయి. ఆయన మాట విని భూమి ఆకాశాలు కలిగాయి. అంత గొప్ప దేవునికి మనం పిల్లలు. ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడి ఆయన పాదాల దగ్గర దీన మనసు కలిగి తగ్గించుకొని మనల్ని మనం లోపరుచుకుని విశ్వాసముతో ప్రార్థన చేసి తగ్గించుకుని మొరపెడితే మన దేన స్థితిని చూసి మన తగ్గింపును చూసి ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు ఆయన సెలవివ్వగా సముద్రము తన కెరటాలను పైకెత్తుతుంది. ఎక్కడ నీ దీన మనసు? ఎక్కడ నీ లోబడే మనసు? ఎక్కడ నీ తగ్గించుకునే మనసు? ఒక ప్రక్క నిలబడిన సుంకరి, ఒక ప్రక్క నిలబడిన పరిచయుడు, వాళ్ళిద్దరు ప్రార్థనే, వాళ్ళిద్దరు స్వభావాలు, వాళ్ళిద్దరు మనసులు దేవుడు చూశాడు. బిడ్లారా, సుంకరి లాంటి జీవితం కలిగి తగ్గించుకునే మనసు కలిగి ఉండగలిగితే సుంకరి పట్ల దేవుడు ప్రేమ చూపించాడు. ఇతని కంటే ఇతడు చెప్పండి ఏమన్నాడు? నీతిమంతుడు. ఈయన తను తాను హెచ్చించుకుంటున్నాడు. నేను శూరుణ్ణి, వీరుణ్ణి, నాకంటే గొప్పవాడు లేడు, సంఘంలో అందరికంటే నేనే ఎక్కువ. ఒక గాము ఉండేది, ఆమెట్టే గానేది ప్రార్థన చేసుకుంటాయ్యా, ఈ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ మేమేగా దశభాగం ఎక్కిచ్చేది, అందరికంటే మేమేగా ప్రభా దశభాగం ఎక్కిచ్చేది, మేమేగా నాయనా, మరేంటి మాకు ఈ శోధనలు, మాకేంటి కష్టాలు, మాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి అని ప్రార్థన చేసుకుంటా అనేది పైపెచ్చు. ఏం చేస్తాం? మనం ఏమి చేయలేం. అలాంటి హెచ్చించుకునే ప్రార్థన దేవుడు ఇష్టపడడు. నువ్వు ఎంతైనా ఇవ్వు. ఇట్లరా, రాజైన హిజ్కియా రాజు అన్నిట్లో దేవునికి అన్ని కూడా దశంభాగాలు కానీ పంటలు కానీ అన్నిట్లో కూడా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ అన్ని విషయాల్లో దేవునికి చక్కగా బ్రతుకుతూ ఆయన మాట వింటూ ఆయన కొరకు జీవిస్తూ మంచిగా పరిపాలన చేస్తున్న హిజ్కియా రాజుకు ఉన్నట్టుండి ఏమొచ్చింది? ఏమా ప్రమోషన్ వచ్చిందా? రోగం వచ్చిందా? రోగం వచ్చింది. హిజ్కియా రాజుకు ఈ 2 రెక్కల చందులో మనిషి చేయి పెడితే అంత గాయం ఉండేదంట. అలాంటి రోగంతో ఉన్నప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో రాజా, నీవు చక్కబెట్టుకో, చిత్తపరుచుకోమని, నువ్వు చనిపోతున్నావని చెప్తే రాజైన హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచాడు. ఏ ప్రభువా, నా పరిపాలన ఏమన్నా తేడా ఉందా? నా పరిపాలన తేడా ఉందా? నేను ఇచ్చే దాంట్లో తేడా ఉందా? ఏదైనా తేడా ఉందా? నేను ఎక్కడన్నా తేడా చేసానా? నేను అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను అని ఎక్కడ కూడా మాట్లాడాలి. హిజ్కియా రాజు తన మనస్సును దేవుని వైపు తిప్పుకొని కన్నీరు విడిచి, అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాగూ బ్రతికానో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, గుండెలు బాదుకున్నాడు. అందుకే దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. దేవుని స్తోత్రం. అంతేగాని పరిచయులాగా నేను శూరుణ్ణి, వీరుణ్ణి, జీలకర్రలోను, కొత్తిమీరలోను, సోపులోను, ధనియాల్లోను, మెంతుల్లోను అన్నిటినీ
వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే ప్రయోజనం ఏముంది? మాకు తెలిసిన కుటుంబం చెక్కపిల్ల ఉండేది, ఒక కుటుంబం. వాళ్ళు అట్లాగే ఆదివారం వెళ్ళేసరికి అయ్యగారికి బియ్యం కాసినాయి, ఉప్పు కాసినాయి, పప్పు కాసినాయి, ఉల్లిపాయలు కాసినాయి, పచ్చిమిరపకాయలు, కూరగాయలు ఇవన్నీ తీసి కవర్లో పెట్టించు. ఏంటంటే ఈ వారం మేము వాడుకున్నాడు అన్నిట్లో దశంభాగం ఇది అన్నోళ్ళు. వెరీ గుడ్, మంచిదే. కానీ వాళ్ళు కూడా పరిచయం లాంటి మనసు వాళ్ళది. లోబడే వాళ్ళు కాదు, దైవజనుడి మాట వినేవాళ్ళు కాదు, సమాధాన పడేవాళ్ళు కాదు. వాళ్ళ సహోదరులతో సమాధాన పడేవాళ్ళు, రాజీ పడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, కోర్టుల చుట్టైనా తిరగడానికి ఇష్టపడేవాళ్ళు. బిడ్డలారా, నువ్వు ఎంత ఇస్తేనే ఎన్ని ఇస్తేనే చెప్పలేం చేయాలి, దేవుని మాట వినాలి. సుంకరి గుండెలు బాదుకుంటే పరిచయుడు తలెత్తుకొని గొప్ప మాటలు చెప్తాడు. ఇది చాలా మంది ఈ రోజున సంఘాల్లో అదే జరుగుతుంది. నాకేంటి అని. నాకేంటి నీకేంటి కాదు, మనము దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా కృతజ్ఞత హృదయముతో దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నేను ఇచ్చాను, దేవుడు మాకెందుకు మేలు చేయడు? మేము ఇస్తున్నాము, దేవుడు మా పట్ల కార్యం ఎందుకు చేయడు? మేము ఎంత ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, మేమే సపోర్టు, సంఘంలో మేమే సపోర్టు, మేమే మందిరానికి సపోర్టు, మేమే అందరికంటే మొదటి వాళ్ళమని మనం హెచ్చించుకున్నామా, నిన్ను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. అందుకే ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా నా దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. నా ప్రభు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ఉపవాసం ఉండి ప్రార్థించే మన జీవితంలో మన హృదయాలు ఎప్పుడు కూడా అతిశయము కలిగి ఉండకూడదు, హెచ్చించుకొని ఉండకూడదు. మనకు అవసరం లేదండి హెచ్చింపు జీవితాలు, గర్వ హృదయాలు మనకు ఉండకూడదండి. ఎందుకు మన హృదయాలు అలాంటి ద్వేషాలు, అలాంటి ఆలోచనలు మనకు ఎందుకు ఉండాలి? ప్రభు బిడ్డలమై బ్రతుకుతున్న మన జీవితంలో లోబడి తగ్గించుకుని ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ప్రభు వారు అంటారు, నీవు తగ్గించుకుంటే నేను నిన్ను హెచ్చిస్తా. మనం తగ్గించుకుంటే ప్రభువే మనలను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే తగ్గించేవాడు ఎవడు ఉన్నాడా? ఏంటండి, ఆయన హెచ్చిస్తే తగ్గించేవాడు లేడు. కనుక ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు బిడ్డలైన మీకందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, పరిచయని మనసు కలిగి ఉంటారా, సుంకరి మనసు కలిగి ఉంటారా? ఏ మనసు కావాలి మనకి? సుంకరి మనసు కావాలా, పరిచయుడి మనసు కావాలా? సుంకరి మనసు కలిగి ఎవరైతే లోబడి గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తారో నా దేవుడు వారిని హెచ్చిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.